విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి 10 ఏళ్లలో ఇవ్వాల్సిన వాటిలో ఎక్కువ శాతం 3.5 ఏళ్లలోనే కేంద్రం ఇచ్చిందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన ఆయన రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్ఫాన్సోను కలిసి ఏపీలో పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై చర్చించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమరావతి సందర్శించి రాష్ట్రానికి చేసిన మేలును ప్రజలకు వివరించాలని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. ఎన్డీఏ కూటమిలో ఎవరితోనూ తెగదెంపులు చేసుకునే ఉద్దేశం భాజపాకు లేదన్నారు. జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కట్టుబడి ఉందనే విషయాన్ని స్పష్టం చేసే దిశగా ఇక్కడి నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చి అది ఏదైతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మిగిలిన మంత్రులు కానీ వచ్చి అక్కడ మాట్లాడితే ఇంకా రెస్పాన్సిబిలిటీగా పబ్లిక్లోకి తీసుకెళ్లిన పరిస్థితి ఉంటుందని అభ్యర్థించిన దానికి పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఆ రకంగా వెంటనే నిర్ణయం తీసుకుని పబ్లిక్లోకి తీసుకెళ్లడం కోసం మంత్రులు అమరావతిని సందర్శించి అక్కడే మీడియా ద్వారా తెలియజేయటం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అపోహల్ని తొలగించే దిశగా కూడా ఒక ముందడుగు వేసి దీన్ని కూడా చక్కబెట్టాలని కోరటం జరిగింది.